ఆదిలాబాద్ పట్టణంలో యుఐడిఎఫ్ పథకం కింద 18 కోట్ల 70 లక్షలతో అభివృద్ధి పనులను స్థానిక ఎంపీ నగేష్, ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 10 లక్షలతో, 36వ వార్డులో 30 లక్షలతో, 43వ వార్డులో 39 లక్షలతో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇక పట్టణంలో 1,10,00,000 రూపాయల ఫ్లడ్ నిధులతో కల్వర్టులు, ప్యాచ్ వర్క్లు కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా 49 కోట్ల రూపాయల టీయూఎఫ్ఐడిసి పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఇక సీఎం అనేక ప్రత్యేక నిధులు మరొక 100 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చి వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. 49 వార్డులో ఎక్కడ ఏ సమస్య లేకుండా చేస్తామని, అన్ని కాలనీలు రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించే ప్రయత్నం చేస్తామన్నారు చైర్పర్సన్. అనేక వార్డ్స్ లో 18 కోట్ల రూపాయలతోటి సీసీ, అదే మాదిరిగా సైడ్ డ్రైన్స్ నిర్మాణ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభా, పాత పట్టణం అనేకమైనటువంటి సమస్యలు, ఎందుకంటే నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సంస్థ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు కూడా కలిసి మన ఆదిలాబాద్ని, కొన్ని జిల్లాలకైతే ఆదిలాబాద్ జిల్లా ఉన్నాను కూడా తెలియదు. అంటే మన డెవలప్లో మనం ఎంత వెనుక ఉన్నామో దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మేమందరము రాజకీయంగా కాకుండా మన డెవలప్ అనేది మన అందరి యొక్క ఒక మెయిన్ మన బాధ్యతగా తీసుకొని మేమందరం సహకరించి ప్రతి ఒక్క వార్డులలో డెవలప్మెంట్ చేయాలనే ఒక మంచి నిర్దేశంతో దాదాపు 18 కోట్ల 70 లక్షలతో ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంతో పాటు మిగతా 49 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. అవే కాకుండా మిగతా 100 కోట్లు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కానీ, అలాగే మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు సార్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఆ 100 కోట్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తానని మాకు తెలియజేయడం జరిగింది. ఈ మిగతా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వార్డులలో 49 వార్డులలో డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క వార్డులో మేము తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని